జై శ్రీరామ్. కోరిక తీర్చుకుంటూ పోయావు కదా, అయినా మాకు అర్థమవుతుంది ఇప్పుడు. మేము అజ్ఞానంతో కోరరాని కోరిక కోరాం. ఏంటి ఆ కోరిక అంటే, సాక్షాత్తు ఈ భూమికి అంతటికి సర్వస్వము సర్వ సంపదలకు నిలయమైనటువంటి అష్ట ఐశ్వర్యాలకు పరిపూర్ణమైనటువంటి దేవతామూర్తి తల్లి మహాలక్ష్మికి ఆ వక్షస్థలం మీద ఆమె ఒక్కరికి స్థానం ఉంది. అది గ్రహించక మేము అక్కడ కోరాం. ఆ పాపమేమో మమ్మల్ని నీ నుండి దూరం చేసింది. కొంచెం చూడండి, ఇప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకన్నమాట. సాక్షాత్తు లక్ష్మీదేవి వక్షస్థలాన్ని మేము చేసుకోవాలనుకున్నాం సామాన్య మానవులం. ఎందుకంటే మానవులమైనటువంటి కామ వికారాల్లో పడిపోయాం. మేము మామూలు సాధారణ స్త్రీలు అయిపోయాం. అయితే ఆ తప్పు మాది కాదు. నీ దివ్య సుందర రూపానికి, నీ తేజో విరాజితమైనటువంటి మనోహర ముగ్ధ సౌందర్య సకల సృష్టి అంతా నిండి ఉన్నటువంటి సౌందర్యము రాశిపసిగా పోస్తున్నటువంటి నీ దివ్య రూపాన్ని చూసి మేము భరించలేకపోయాం. చేయడానికి కష్టాలు చేశాం, పాపాలు చేశాం, నిజమే. ఇవన్నీ మీ పట్ల నేను చేసిన కర్మలే స్వామి. అతి సర్వత్రా వర్జీయతే. వర్జీయతే అంటే ఇవి విసర్జించడం. ఏది? సర్వత్రా, సమస్తాన్ని, అనంతమైన సమస్తాన్ని విసర్జించాల్సినటువంటి ఈ వ్యామోహాన్ని, ఈ వ్యామోహం అనే దరిద్రమైనటువంటి కామ వికారాలను మేము కలిగి ఉన్నాం. ఇప్పుడు దాన్నంతా విసర్జించదలుచుకున్నాం. అంటే ఏదైతే ఈ యొక్క సృష్టిలో సృష్టికర్త పరమాత్మని తలుచుకొని ఏ కోరికలు, దిక్కుమాలిన కోరికలు, కామ వికారపు కోరికలు, కోరరాని కోరికలు, దుర్మార్గపు కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు, అనేక విధాలుగా ఏదైతే ఈ మాయామోహంలో పడి మానవులు కోరుకుంటారో అలాంటి కోరికలన్నింటినీ కూడా విడిచిపెట్టాల్సినటువంటి జ్ఞానం కావాలి. అంతటి జ్ఞానం మాకు లేకపోయినందువల్ల నిన్ను అనేక విధాలుగా హింసించాం, బాధించాం. ఎందుకు? నీ ప్రేమ కావాలి. కానీ నీవు జగదేక సుందరమూర్తివి, అతి ప్రతాపవంతుడవు, సర్వజ్ఞాన పరిపూర్ణవు, సర్వధర్మ ఆచరకుడవు. ఈ సర్వధర్మాచరణ నీ ఒక్కరు మాత్రమే సాధ్యమైంది, ఇంకెవ్వరు లేరు. ఎవరైనా ఇలా ఉంటే, ఇంతమంది గొప్పకాంత అందమై అనేక అందచందాలతో అలంకరించుకొని స్త్రీలు అలా కనబడితే సాధారణ మగవాళ్ళంతా కూడా పడి దుల్లి ఇక ఎన్ని రకాలు చూడాలని రకాలు చూస్తూ, ఎక్కడెక్కడ చూడకూడదు అవన్నీ చూస్తూ అనేక విధాలు హింసిస్తూ ఉన్నటువంటి ఈ లోకంలో మీరు మమ్మలను చూసినట్లని మేము భ్రమలో పడ్డాం. మమ్మల్ని ప్రేమించాలనుకుని భ్రమలో పడ్డాం. మమ్మల్ని వ్యామోహం చెందాలని భ్రమలో పడ్డాం. మా పట్ల మీరు కోరికలు తీరుస్తారని వ్యామోహపడ్డాం. నీవు నిరంతర సర్వత్ర సర్వ జగత్తునందు నిన్ను ఏ కర్మ కానీ అంటదు అని మాకు తెలియకపోయింది. ఎటువంటి కర్మలకు నీకు కారణం కాదు. కర్మలను నీవు తొలగించి మా పాపకర్మలన్నీ మన్నించి మమ్మలను కాపాడు. కృష్ణ యదుభూషణ గోకులనందన, ఈ గోకులంలో జన్మించావు, మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అని కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతున్నారు. ఇప్పుడు ఆ కన్నీటి దారులు వారిని ముంచేస్తున్నాయి. ఎందుకు? పశ్చాత్తాపం చేసింది. ఇప్పుడు అయ్యో, పరమాత్ముని మనం శారీరక కోరికలు కోరుకున్నామే, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు మర్చిపోయామే. సాక్షాత్తు తల్లి లక్ష్మీదేవి పడుకున్న వక్షస్థలాన్ని మనం అడిగాం. ఎంత పాపం! ఆ పాదాల నిత్యం లక్ష్మీదేవి తాకుతూ ఆ పాదసేవ చేసే అదృష్టం ఆమెకే కానీ ఇంకెవరికి ఉండదు, ఎవరికి ఉండకూడదు కూడా. అటువంటి కోరిక కోరితే ఎంతో పాపం చేసిన వాళ్ళం అవుతాం. తండ్రి, నీవు పద్మనాభుడు, నీ యొక్క నాభి నుండి సృష్టి పుట్టింది. ఈ సృష్టికంతా కేంద్రమైనటువంటి నీ నాభి కేంద్రాన మేము ముద్దాడి ఏమేమో చేయాలనుకుని అనేక రీతుల బాధపడ్డాం. నీ యొక్క దివ్య పెదాలు, దరహాసాలు, మందర దరహాసాలు, ఇవి సామాన్యమైన పెదవులు కావు. ఈ సృష్టి అంతటికి ఉన్నతమైనటువంటి జ్ఞానం ప్రబోధించేటటువంటి పలుకులతో పలికేటటువంటి పెదాలవి. అటువంటి జ్ఞాన పరిపూర్ణమైనటువంటి ఈ పెదవులను మేము కోరుకున్నాం. మా తప్పు ఇప్పుడు తెలుస్తుందయ్యా. మేము ఇప్పుడు ఎడారిలో ఉండిపోయాం, మధ్యలో ఉండిపోయాం, ఏమి తోచడం లేదు. నిన్ను
పశ్చాత్తాపడి నేను శరణు వేడాలంటే నువ్వు కనపడటం లేదు. ఎలా, ఏ విధంగా అనే దీనాతి దీన స్థితికి వెళ్ళిపోతున్నారు గోపికలందరూ కూడా. ఇప్పుడు ఈ గొప్ప కాంతలంతా కూడా తాము చేసినటువంటి అనేక నేరాలు వారికి వారు ఆరోపించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి చేయకూడదో అన్నీ చేశాం, అన్ని విధాల మిమ్మల్ని ఆనందించపరచాలనుకున్నాం. కానీ జగదేక ఆనందమూర్తివి, సృష్టి ఆనందమూర్తివి, సమస్త ఆనందములు నీలోనే ఉన్నాయి. అందము నీవే, ఆనందము నీవే, అందరి డెందములో ఉన్న బ్రహ్మ పరమేశ్వర స్వరూపము నీవి. ఇది తెలియకుండా నేను ఆ హృదయాన్ని కావాలన్నాం, నీ బుగ్గలను మేము వాంఛించాం. ఇవన్నీ కూడా సృష్టిలో ఎటువంటి శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను కూడా నీవు అలా మాయతో కప్పిపెట్టేశావు. అదే మాయ మా మీద కూడా పనిచేసింది. నాది ఆయనే